పొన్నూరు నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి వచ్చామండి. పొన్నూరు మధ్యలో తాడేపల్లి పచ్చల తాడిపర్రు అనే చోట ఉంటుంది ఈ పుట్ట. చాలా మహిమ గల పుట్ట అనమాట. ఈరోజు వచ్చాము. చూడండి, చాలామంది చూస్తుంటారు ఈ బావి. ఇదివరకు ఈ బావిలో నీళ్ళు తోడుకొని కాళ్ళు కడుక్కున్నారు వాళ్ళం. ఇది ఎప్పటి నుంచో ఉన్నదండి. మా అమ్మాల చిన్నప్పటి నుంచి. మా అమ్మ కూడా మా అమ్మకి ఇప్పుడు 74 ఏళ్ళు. 74 ఏళ్ళ కంటే ముందు కట్టినది అనమాట ఇది. దాని మీద రాస్తుందండి, గాదే వెంకట సుబ్బయ్య గారి ధర్మసత్రం అని. ఇదివరకు మా చిన్నప్పుడు చాలా బాగుండేది. మా పుట్టెంట్రుకలన్నీ ఇక్కడే జరిగాయి అనమాట. 1960వ సంవత్సరంలో అండి ఉదయం 10 గంటలకంట తెరవబడింది. 10/8/1960వ సంవత్సరంలో తెరవబడిందంటండి. చూడండి. ఆ తర్వాత మా వాళ్ళు కొంతమంది కలిసి కట్టాలనుకున్నారు. రూము బాగు చేద్దాం అనుకుంటే లేదు, ఆయన ధర్మకర్త, ఆయన ఫస్ట్ కట్టింది అది అలానే ఉంచుదామని చెప్పని ఉంచారనమాట. చూడండి గది. ఎవరైనా వచ్చి భక్తులు ఇక్కడికి వచ్చి అన్నప్రాసనలు, పిల్లలకి అన్నప్రాసనలు అయినా మొక్కుకుంటారు కదా, వాళ్ళు చేసుకోవడానికి కన్వీనియంట్గా అనమాట. ఏమో నవగ్రహాలు. ఇదిగోండి, ఇక్కడ మేము కూడా వండాము 2-3 సార్లు. మా అమ్మ నేను ఇక్కడ నైవేద్యాలు వండటానికి పొయ్యిలు కూడా ఉంటాయన్నమాట. గ్యాస్ పొయ్యిలు. ఇక్కడ నైవేద్యం వండి స్వామివారికి మొక్కుంటారనమాట. కొంతమంది ఇక్కడ వండుకొని అన్నప్రాసనలు చేస్తారు. పొన్నూరు అండి, గుంటూరు నుంచి. మేము ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చాములేండి. గుంటూరు నుంచి ఇక్కడికి ఒక 30 గంట పడుతుందండి. పొన్నూరు దారిలో కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోతాం అనమాట. ఆంజనేయ స్వామి గుడికి కొంచెం ముందు పచ్చల తాడిపర్రు అని చెప్పని. ఇదిగోండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో చూడండి. చాలా మహిమ గల పుట్టండి. మా అమ్మకి 5 ఏళ్ళ పిల్లలు లేకపోతే మేము ఈ పుట్టలో పాలు పోస్తే, మా అమ్మ పుట్టినూరు, నేను పుట్టినూరు కూడా ఇదే. జానకిదేవి హాస్పిటల్లో పుట్టామన్నమాట. మా అమ్మకి 5 ఏళ్ళ పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోస్తే నేను పుట్టాను అనమాట. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలా మహిమగల పెద్ద పుట్ట అనమాట. చూడండి ఎంత పెద్దదో. నాగేంద్ర స్వామి ఇలా చుట్టూరా ఇలాగ తిప్పారో చూడండి. ఎన్ని పడగలు ఉన్నాయో చూడండి. ఇప్పుడే నేను పుట్టలో పాలు పోసాను. ఈ పొన్నూరులోనే పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. దీని తర్వాత ఆ గుడి దర్శనానికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ వినాయకుడు, ఇక్కడ నాగేంద్ర స్వామి, అక్కడ అన్ని విగ్రహాలండి, నాగేంద్ర స్వామి విగ్రహాలు అనమాట. ఇప్పుడే పూజ చేయించుకున్నాము. ఇదిగోండి నేను పుట్టినూరు అండి, పొన్నూరు, గుంటూరు జిల్లా, పొన్నూరు తాలూకా అనమాట. గుంటూరు నుంచి బస్సులో రావచ్చు అనమాట. పొన్నూరు బస్సులు ఉంటాయండి, చాలా బస్సులు ఉంటాయి. బస్సులో వస్తే ఈ పుట్ట అనమాట. ఇది పచ్చల తాడిపర్రని, ఇది కొంచెం ముందు వస్తుంది. తర్వాత ఆంజనేయ స్వామి గుడి, పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదండి. 1000 శివలింగాల గుడి ఒకటి ఉంటుంది. తర్వాత భావనారాయణ స్వామి గుడి ఉంటుంది. వచ్చే నెలలో తిరణాలు ఉంటుందండి భావనారాయణ స్వామి గుడి. తోటలమ్మ అమ్మవారు ఉంటారు. చాలా మహిమగల గుడి అండి ఇది. ఈరోజు ఇక్కడికి వచ్చానమాట నేను. ముఖద్వారం చూడండి ఎంత అందంగా ఉందో. ఆంజనేయ స్వామి వారి ముఖద్వారం అన్నమాట. చుట్టూరా రాముల వారి కథ ఉంది, అలా పెయింట్లు వేశారు.
గరుత్మంతులు గారి భుజం మీద ఈ విగ్రహాలు ఉండేవండి. అవి విరిగిపోయినాయంట తీసుకొచ్చేటప్పుడు. అందుకని వాటిని ఇలా విడిగా ప్రతిష్ట చేశారు. ఇదివరకు గుడి లోపల ఉండేది. గుడి కూడా కొత్తగా నిర్మించారనమాట. లోపలంతా కూడా విగ్రహం అదంతా చాలా బాగుంది కదా. నేను కనిపిస్తున్నాను. అది దశావతారాల టెంపుల్, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇది గరుత్మంతుల వారి గుడి. ఇది అఖండ దీపారాధన వెలుగుతూ ఉంటుందండి దీంట్లో. అక్కడ సహస్రలింగేశ్వర స్వామి గుడి, అక్కడ ఆంజనేయ స్వామి గుడి, అక్కడ రాహుకేతు పూజ విగ్రహాలు కూడా పెట్టారు. రాహుకేతు ప్రతిరోజు 12ంటికి అన్నదానం కూడా జరుగుతుందంటండి. ఇప్పుడు మేము 12 అవుతుంది. మేము ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నాం అనమాట. గుంటూరు బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రం అండి. నా చిన్నప్పటి నుంచి నా స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో నేను హనుమాయ స్కూలు హనుమాయ కాలేజీలో చదివాను. వెళ్ళేటప్పుడు ప్రతిరోజు దర్శనం చేసుకొని వెళ్ళేదాన్ని ఈ గుడికి. వినాయకుడు, అమ్మవారు, రాములవారు, సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, శివాలయం, సాయిబాబా టెంపుల్, నవగ్రహాలు ఉంటాయండి. కార్తీక మాసంలో రోజు వచ్చి ఇక్కడ దీపారాధన చేసేది మా అమ్మ. ఇక్కడ గాయత్రి అమ్మవారు 5 ముఖాలతో ఉంటారండి, నల్లరాయితో. మధ్యలో ఒక ముఖం, అటు ఇటు ఒక ముఖం, మళ్ళీ అమ్మవారి కిరీటం పైన ఒక ముఖం, వెనకాల ఒక ముఖం ఉంటారండి. చాలా మహిమగల టెంపుల్. గుంటూరు బ్రాడీపేట ఓంకార క్షేత్రం అంటే తెలుస్తుంది మీకు. గుంటూరులో అరండల్పేట బ్రాడీపేట మధ్యలో ఉండే వినాయకుడి గుడి అండి. ఇది సంతోషమాత గుడి, అమ్మవారిది. అశోక్ నగర్లో ఉంటుందన్నమాట. గుంటూరులో చాలా బాగుంటుందండి ఈ గుడి, సంతోషమాత టెంపుల్. నేను ఎప్పుడు మీద మొక్కున 108 కొబ్బరికాయలు కొట్టమని దండం పెట్టుకుంటాను. ఇది ఓంకార క్షేత్రం గుడి. అన్ని తలుపులు వేసిన తర్వాత తీసాను అన్నమాట. ఓంకార క్షేత్రము గుంటూరులో చాలా మహిమగల టెంపుల్స్ అండి. మాకు ఇష్టమైన జ్యూస్ షాపు, అక్కడ జ్యూస్ తాగేసి వచ్చాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.